ఇది వచ్చేసి 2024లో మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అండి. సో మా పెళ్ళైనాకైతే థర్డ్ వినాయక చవితి అనమాట. సో ఫస్ట్ వినాయక చవితికి మా మమ్మీ ఉన్నారు కాబట్టి పెద్ద తెలియలేదు. సెకండ్ వినాయక చవితికి మా అమ్మమ్మ ఉన్నారు కాబట్టి అస్సలకి తెలియలేదు. సో దీని మేనేజ్డ్ ఎవ్రీథింగ్ మనం పై పనులు చేసుకున్నాం అనమాట. సో దిస్ వినాయక చవితి వి డిసైడెడ్ టు డూ ద సేమ్. ఎప్పుడు అమ్మ ఉన్నప్పుడు ఎట్లా చేస్తున్నారు అట్లానే చదవని చెప్పేసి ప్రిపేర్ అయినాం. సో వాళ్ళ అండర్ గైడెన్స్లో వి డిడ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో ముందు రోజు నైటే మేము ఇట్లా డెకరేషన్ అంతా చేసి పెట్టేసుకున్నాం అనమాట. సో మార్నింగ్ కొంచెం ఈజీ అవుద్దని చెప్పేసి సో మార్నింగ్ 5కి లేచి ఐ గాట్ అ ఫ్రెషన్ అప్ ఫస్ట్ అండ్ నేను ప్రసాదం చేయడం స్టార్ట్ చేసినాను అనమాట. సో మేము ప్రసాదం వచ్చేసి పులిహోర చేసినాం, దద్దోజనం, అట్లానే కుడుములు ఉండ్రాలు అంటారు కదా అవి, ఇంకా రవ్వ కేసరి బాత్ అంటారు అది, ఇంకా పరమాన్నం చేసినాం అనమాట. సో మేము ముందు రోజు థింగ్స్ అన్నీ తెచ్చేసుకొని పెట్టుకున్నాం, లైక్ ఫ్లవర్స్ అని, ఇంకా మీ ఫ్రూట్స్ అని, పత్రి, కొబ్బరికాయ, అతుపలు, ఎవ్రీథింగ్ వీ మేడ్ ఇట్ రెడీ అండి బిఫోర్ డే. ఎందుకంటే మార్నింగ్ 7:30 దాటినాక ఎప్పుడైనా పూజ చేసుకొని చెప్పారు పంతులు గారు. సో మార్నింగే చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి మార్నింగ్ 5కి లేచి వీ మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ గాట్ రెడీ ఆన్ టైమ్ అనమాట. సో ముందు రోజే మొత్తం అన్నీ కూడా వీ గాట్ థింగ్స్ రెడీ అనమాట. సో ముందు చెప్పినట్టు ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా, ఎందుకంటే లాస్ట్ మినిట్ రష్ అయిపోతుందండి. సో అస్సలు మనకు ఐడియా కూడా ఉండదన్నమాట టైం అనేది ఎంత క్విక్గా అవుతుందో. మార్నింగ్ 5కి లేచినా సరే ఇట్ ఆల్మోస్ట్ టుక్ 4 to 5 hours టు గెట్ ఎవ్రీథింగ్ రెడీ అనమాట మార్నింగ్ కూడా. సో 5కి లేస్తే 9:30, 10కి కానీ థింగ్స్ అన్నీ లైక్ కరెక్ట్గా పూజ చేసుకోవడానికి మాకు ఆ టైం అయిందనమాట. సో మంచిగా మాకు వచ్చిన వాటితో పూజ చేసుకున్నాం అనమాట. సో ఇట్లానే అష్టోత్తరం కానీ ఇంకా కథ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మేము టీవీలో పెట్టుకున్నాం అనమాట. సో అన్నీ అట్లా పెట్టుకుని మంచిగా అయిపోయింది. నేను ప్రసాదం చూపిస్తాను మీకు. పులిహోర, దద్దోజనం, రవ్వ కేసరి, పరమాన్నం అండ్ ఉండ్రాళ్ళు. సో దిస్ ఈజ్ వాట్ వీ డిడ్ అనమాట మార్నింగ్ 5కి లేచి. సో మా మమ్మీ అమ్మమ్మ లేకుండా చేసుకున్న ఫస్ట్ పూజ నేను మా హస్బెండ్. సో వి మేక్ ష్యూర్ లైక్ దేవుడికి అడిగినాం అనమాట, సారీ దేవుడా ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. సో వి మేక్ ష్యూర్ లైక్ తప్పులేం లేకుండా చేసామని అనుకుంటున్నాం మరి మేము. సో అట్లా మాకు వచ్చిన వాటితో మాకు కొన్ని తప్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి, తప్పులు లేకుండా అయితే చెయ్యం కదా, బీయింగ్ ఫస్ట్ పూజ అనమాట. ఆబ్వియస్లీ ఈ వీడియో రికార్డ్ చేయడం కూడా రీజన్ అదే, ఏంటంటే ఇది మా ఫస్ట్ పూజ, నేను మా హస్బెండ్ మాత్రం చేసుకునేది ఫస్ట్ పూజ అనమాట. సో ఆబ్వియస్ ఇట్ విల్ బి స్పెషల్ ఫర్ అస్ కాబట్టి, బికాజ్ ఆల్మోస్ట్ 2 to 3 days నుంచి ఇవి వర్క్డీ హార్డ్ అనమాట, డెకరేషన్ గురించి తిరగడం కానీ చేయడం కానీ. సో మా పూజ అనేది అయిపోయింది. సో పూజ అవుతున్నప్పుడు నేను వీడియో ఫొటోస్ ఏం తీయలేదనమాట. సో జస్ట్ వీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ పూజ. సో పూజ అయిపోయింది మంచిగా. సో ఇది మా పూజ అయిపోయినాక వినాయకుడు అనమాట. సో వీ ఆల్వేస్ ప్రిఫర్ దిస్ మట్టి వినాయకుడు అండి, దాని ఆర్టిఫిషియల్ కలర్స్ వీటితో కంపేర్ చేస్తే మట్టి వినాయకుడిని ప్రిఫర్ చేస్తాం మేము. ఇయర్ కూడా మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాం మేము ముందు రోజు లైక్ థర్స్డే తీసుకొచ్చుకున్నాం అన్నమాట వినాయకుడిని, ఎందుకంటే ఫ్రైడే తీసుకుని రాకూడదు అన్నారు. అట్లనే సాటర్డే ఇంకా అవ్వదు కదా మార్నింగే లేచి అని చెప్పేసి. సో చిన్నప్పుడు బుక్స్ పెట్టుకునేటోళ్ళం వినాయకుడి దగ్గర, ఇప్పుడు ల్యాప్టాప్స్ పెట్టుకున్నాం అనమాట. మా హస్బెండ్వి నావి ఇంకా ల్యాప్టాప్స్ అనేవి పెట్టుకున్నాం, మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలి, కెరియర్ మంచిగా ఉండాలి అని చెప్పేసి. సో వి ప్రేడ్ గణేష అనమాట. సో గణేష మొదటి దేవుడు అంటారు కదా, లైక్ ఏ దేవుడికి మనం పూజించినా సరే మన గణేషుడిని ముందు పూజించాలంటారు కదా. సో అట్లా గణేషుని మంచిగా పూజించేసినాక సో మేము ప్రసాదాలు ఉంటాయి కదా ఇవన్నీ పంచిపెట్టడం స్టార్ట్ చేసినాం అనమాట అందరికీ. సో ఎందుకంటే ఎక్కువ చేస్తాం కదా, ఆబ్వియస్లీ అందరికి కూడా ఇస్తాము మేము అని చెప్పేసి ఇంకా చేసిన ప్రసాదం ఎక్కువ చేసి అందరికీ ఇచ్చేసినాం అనమాట. సో అట్లానే హ్యాపీగా పూజ చేసేసుకొని మంచిగా సో కొన్ని ఫొటోస్ అనేవి దిగినామన్నమాట. సో మనకి ఫొటోస్ అనేవి ఇంపార్టెంట్ పూజ తర్వాత, బికాజ్ ఇట్స్ బీన్ ఎ మెమొరీ అండ్ ఇట్స్ మెమొరీ అండి. అంత తర్వాత చూసుకున్నప్పుడు ఇట్లా అనిపిస్తుంది కదా మనకి మనమే చేసినామా, ఎంత కష్టపడ్డామా అని. సో తర్వాత నేను మా హస్బెండ్ కూడా కొన్ని పిక్చర్స్ దిగినామన్నమాట, లైక్ ఒక గుర్తుగా ముందు చెప్పినట్టు. సో బట్ మేము ఎట్లా అవుతుందో పూజ ఏంటి అనుకున్నాం, కానీ చాలా మంచిగా అయ్యిందండి. మేము అనుకున్నట్టే జరిగింది అసలు. ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా చాలా బాగా అయ్యిందనమాట. సో ప్రీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వెన్ యూ అండ్ యువర్ హస్బెండ్ వితౌట్ ఎనీ ఎల్డర్ సపోర్ట్తో లేనప్పుడు సో ప్రీ ప్లానింగ్ థింగ్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయండి. సో ఎవ్రీథింగ్ ఇఫ్ యూ గెట్ రెడీ మీకు హ్యాండ్స్ ఆన్గా ఉన్నాయంటే డెఫినెట్లీ పూజ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మెయిన్ ప్రసాదాల టాస్క్ అండి, నేను అట్లానే చేస్తాను అనమాట. ముందు రోజే ఈవినింగ్ అన్నీ సర్ది పెట్టేసుకున్నాను అనమాట, లైక్ హ్యాండీగా. అంటే ఇంక లాస్ట్ మినిట్ రష్ కానీ ఎత్తుక్కోకుండా ఉండడానికి ఎవ్రీథింగ్, లైక్ కేసరి కావాల్సినవి, పరమాన్నం కావాల్సినవి, లైక్ కిస్మిస్ కానీ క్యాష్యూ కానీ ఇవన్నీ, ఇంకా రవ్వ,
ఉండ్రాలు చేయడం కానీ అవన్నీ ఇంకా రెడీగా పెట్టుకోవడం వల్ల ఏమైందంటే ఇంకా లాస్ట్ మినిట్ రష్ ఏమి ఉండదు ఇంకా. సో ఆల్మోస్ట్ లైక్ రెసిపీస్ అన్నీ ఒకసారి ముందు చేసినవి ఉంటాయి, ఒక ఐడియా ఉంటుంది. అంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసింది కాబట్టి చాలా ఈజీ అనమాట. సో అన్నీ ముందే పెట్టేసుకున్నాక సో వీ డిసైడెడ్ అనమాట ఇంకా లాస్ట్ మినిట్లో రష్ అస్సలు వద్దు అసలు. ఎందుకంటే మన పూజ మీద కాన్సన్ట్రేట్ చేయలేమన్నమాట, థింగ్స్ అన్నింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే. సో అందుకని మేము డెకోర్ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్వే కాబట్టి ఒక గణేషకి పెట్టిన ఫ్లవర్స్ తప్ప ఫోమ్ గణేషకి మిగిలిన అన్ని ఆర్టిఫిషియల్ కాబట్టి సో మేము నైటే లైక్ 12-1 ఆ టైం దాకా కూడా మెలకుగానే ఉన్నామన్నమాట ఈ పనులన్నిటి వల్ల. సో 12-1కి వి మేక్ ష్యూర్ దట్ డెకరేషన్ అయిపోయినా కానీ పడుకుందామని. సో డెకరేషన్ చేస్తే పెద్ద డెకరేషన్ ఏం కాదులేండి, జస్ట్ బనానా లీఫ్ పెట్టి లిల్లీవి ఇంకా మ్యారీగోల్డ్ స్ట్రింగ్స్వి హ్యాంగింగ్స్ పెట్టాము. అట్లనే అటు సైడ్ ఇటు సైడ్ వినాయకుడి మధ్యలో పెట్టి ఇంకా కొంచెం తోరణాల్లో కట్టాము. సో ఇది మా ఫస్ట్ టైం అన్నమాట మేము ఇంత కీన్గా డెకోర్ కానీ ఇవన్నీ కూడా చేయడం. సో వీఆర్ సాటిస్ఫైడ్ విత్ అవర్ సెలబ్రేషన్స్ అండి. సో ముందు సాటిస్ఫాక్షన్ అనేది మనకి ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ కదా. సో మేమైతే మంచిగా సాటిస్ఫై అయినామన్నమాట పూజతో కానీ ఇవన్నీ కూడా. సో మీరు కూడా చూడవచ్చు, నేను క్లిప్స్ ఇంకా ఫొటోస్ అనేవి యాడ్ చేసి ఉన్నాను అనమాట, హౌ అవర్ పూజ వెంట్ అనేది. సో ఐ హోప్ అండ్ మీకు కూడా చూపిస్తాను ఏమేమి తెచ్చుకున్నాను. ఈ మామిడాకులు 20 రూపీస్ అనమాట. అండ్ దెన్ దిస్ తమలపాకులు ఈసారి 10 తమలపాకులు 10 రూపీస్ పడ్డాయి మాకు. అట్లనే అరిటాకులు తెచ్చుకున్నాను, ఈచ్ అరిటాకు 10 రూపీస్ పడింది, ఒక 3 తెచ్చినామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పత్రి అంతా కలిపి మాకు ఆల్మోస్ట్ 50 రూపీస్ పడింది. అండ్ దానిమ్మకాయలు, ఈ దానిమ్మ కాదు బత్తాయికాయలు మాకు 12 వచ్చేసి 100 రూపీస్ పడ్డాయి. అట్లనే యాపిల్ కేజీ యాపిల్ వచ్చేసి 150 పడింది. అట్లనే మొక్కజొన్న కంకులు ఇది వచ్చేసి 50 రూపీస్ పడ్డాయి అనమాట. అట్లనే అట్టిపళ్ళు వచ్చేసి హాఫ్ డజన్ 40 రూపీస్ పడ్డాయి అనమాట. నెక్స్ట్ కొబ్బరికాయ 30 రూపీస్ పడింది కొబ్బరికాయ మాకు. అట్లనే ఫ్లవర్స్ కూడా చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి, అంటే ఇయర్కి ఒకసారి కాబట్టి ఇట్స్ ఓకే మనం పెట్టచ్చు. వైట్ కలర్ చామంతి పూలేమో పావు కేజీ 100, రోజెస్ పావు కేజీ 150, అండ్ ఆ ఎల్లో కలర్ చామంతి కూడా 150. సో ఇవి డెకరేషన్ సామాన్లు అనమాట. సో అగ్గిపెట్టెలు లైక్ జస్ట్ చిన్న క్యాజువల్గా తీసిందనమాట ఇది. ఇన్ వాట్ సర్ప్రైజింగ్ పార్ట్ ఇస్ వక్కలండి. ఇది వచ్చేసి 20 రూపీస్ ప్యాకెట్లో వక్కలు చూడండి ఫస్ట్ టైం అనమాట. అండ్ దెన్ ఇవి ముందు రోజు తెచ్చుకున్నాం విజేత నుంచి కిస్మిస్ ఇంకా పాలు, ఎందుకంటే మా ఇంట్లో రెగ్యులర్గా కిస్మిస్ ఏమి ఉండవు అనమాట. సో అట్లా పాలు కూడా తెచ్చుకున్నాం, ఆవు పాలు పరమాన్నం చేద్దామని. నెక్స్ట్ గణేష. సో క్యూట్ ఉన్నారు కదా మా గణేష. సో ఈ ఇయర్ మా గణేష అనమాట. ఈయన క్యూటీగా ఉన్నారు మా గణేష. చాలా ఆనందంగా హ్యాపీగా పూజ చేసుకున్నామని మేము ఎలా అయితే అనుకున్నాం అలాగే ఎగ్జిక్యూట్ అయింది మా పూజ అయితే. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. సో బిఫోర్ డే తెచ్చుకున్న థింగ్స్ ఏమైతే ఉన్నాయో ఇవే అనమాట. ఫ్రూట్స్ అయితేనో ఫ్లవర్స్ అయితేనో అవన్నీ కూడా. నేను ఒక పావు కేజీ రోజెస్ తీసుకున్నా, పావు కేజీలో హాఫ్ ఏమో వైట్ తీసుకుని చామంతి పూలు, ఒక అర కేజీ ఏమో ఎల్లో కలర్ చామంతి పూలు తీసుకున్నాను అనమాట. ఎందుకంటే డెకరేషన్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. సో కాస్ట్ అయితే టూ మచ్ ఉన్నాయండి, బట్ ఇట్స్ ఓకే బికాస్ దేవుడి కోసం తప్పదు, వాళ్ళు కూడా పాపం సంపాదించుకునేది ఒకసారే కాబట్టి ఇయర్కి ఇట్స్ ఓకే చల్తాయి. బట్ అట్లీస్ట్ వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్, అట్లీస్ట్ దొరుకుతున్నాయి మనకి పూజ చేసుకో, డబ్బులు పోయినా సరే వీఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆన్ హ్యాండ్స్ కాబట్టి మనం హ్యాపీగా ఫీల్ అవ్వలేము అనమాట. మేము ముందు రోజు చేసిన షాపింగ్ ఆల్మోస్ట్ మాకు మార్నింగ్ 11కి వెళ్తే ఫ్రైడే మాకు ఇంటికి వచ్చేకి 2:33 అయిందనమాట. ఓన్లీ టు బై దీస్ అంటే ఎవరైనా నమ్ముతారు, ఇవే కొనుక్కున్నాం మేము. 11:30కి వెళ్తే 2:33కి వచ్చినాం అనమాట ఇంటికి. అస్సలు ఖాళీ కూడా లేవు, రోడ్స్ అన్నీ ఫుల్ ట్రాఫిక్ జామ్, మొత్తం మా ఏరియా అంతా బీభత్సంగా ఉంది. మేము వస్తే కూకట్పల్లిలో ఉంటుంది కదా JNTU, అక్కడికి వెళ్ళాం అనమాట. JNTU మార్కెట్కి వెళ్ళాం షాపింగ్. అస్సలు ఖాళీ లేదు. సో దిస్ ఇస్ హౌ ఆర్ వినాయక చవితి వెంట అనమాట. సో సూపర్ హ్యాపీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.